మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపాద వారి శుభాలు ఉన్నాం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయము 25 నుండి 41 వచనములు చదువుకోవచ్చు. ఇది ఒక సెంటెన్స్ చదువుతున్నాను చూడండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అల్ల కొట్టినందున దోణి నిండిపోయాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అల్ల కొట్టినందున దోణి నిండిపోయాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా వంశ జీవులుగా ఉంచిన విధానం బట్టి నైనా మీకు వందం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా మీ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి వినగల జీవులు గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవితం దయచేయండి నాయన ప్రభా. తండ్రి, నన్ను నీళ్ళు చాటును మరుగుపట్టండి ప్రభా. నైనా నా నోటిని బుర్రగా సాధారణంగా వాడుకోమని మా ప్రభు నేసనం రత్నాలు వినముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే పెద్ద తుఫాను. పెద్ద తుఫాను. చూడండి, ఆ మధ్య మనకు తెలుసు చాలా తుఫాన్లు వచ్చాయి రైనీ సీజన్లో కదా. అందులో ఒకటి మందా తుఫాన్ అనమాట. అయితే అది ఆ తుఫాను కాకినాడ తీరం దాటుతుందని, కాకినాడలోనే తీరం దాటుతుందని, ఎన్ని గంటలకి 7 గంటలకి తీరం దాటుతుందని 7 గంటల వరకు చెప్పిన ఆఖరి క్షణాల్లో 7 గంటల్లో కాకినాడలో తీరం దాటుతుందని చెప్పారు. అయితే వార్తల్లో అయితే ఆ క్షణాల్లో అద్భుతాలు చేసిన దేవుడు 8 గంటలకు దాని డైరెక్షన్ మళ్ళించాడు. దాని యొక్క డైరెక్షన్ మళ్ళించి ఈ పట్టణాన్ని తీవ్ర నష్టం నుండి తప్పించిన దేవాది దేవుడికి, ఆ యొక్క కాకినాడ పట్టణాన్ని తీరం దాటేటప్పుడు చాలా నష్టం కలుగుతుంది. కానీ దేవుడు దాని యొక్క డైరెక్షన్ మళ్ళించి ఆ పట్టణానికి ఎలాంటి నష్టం లేకుండా కాపాడాడు అనమాట. అందుకు మరి చాలా వందనాలని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనం మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35-41 చూస్తే రాయబడిన తుఫాను గురించి మనం ధ్యానించుకుందాం. ఒక తుఫాను గురించి బైబిల్లో మనకి 2 తుఫాన్లు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే యోనా గ్రంథంలో ఉన్న తుఫాను. యోనా యొక్క అవిధేయతను బట్టి కీర్తన గ్రంథం 107:25 వచనంలో ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. అంతే కదా, ఆయన సెలవిస్తేనే ఏదైనా జరిగేది. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగంలో అణిగిపోయాను. యోనా ఏమన్నాడు? నన్ను బట్టి తుఫాను వచ్చిందన్నాడు కానీ, నన్ను బట్టి తుఫాను వచ్చింది అన్నాడు కానీ నినేవేకి వెళ్తానన్నమాట అనలా. నినేవేకి నేను వెళ్తానని అనలేదు. సముద్రంలో పడవేయమన్నాడు కానీ లోపడతానని అన్నాడా? అనలేదు. సముద్రంలో పడేయండి అన్నాడు కానీ నేను లోపడతాను, దేవునికి నేను లోపడతాను అని అనలేదు. కాబట్టి కోపించుతూనే వాత్సల్యత చూపించు దేవుడు చేప చేత మృంగించాడు. యోనాని చేప చేత మృంగించి యోనా చేప గడుపులోకి వెళ్ళాడు. అందులోనే 3 రోజులు ఉన్నాడు. బ్రతికించి దాని గడుపులో బంధించి బుద్ధి నేర్పించాడండి. చేప కడుపులో యోనాని ఉంచి బుద్ధి నేర్పించాడు ప్రభు. పౌలు వాడ ప్రమాదంలో ఉన్నప్పుడు పౌలును బట్టి మిగతా 275 మంది రక్షించబడ్డారు. పౌలు వాడ ప్రమాదంలో ఉన్నప్పుడు 275 మంది రక్షించబడ్డారు పౌలును బట్టి. కానీ ఇక్కడ యోనా యొక్క అవిధేయతను బట్టి కూడా వాడంతా నష్టపోయే పరిస్థితి వచ్చింది.
కాబట్టి మనము అంటే యోనాను బట్టి ఓడ అంతా నష్టపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం తుఫాను సృష్టించే వారిగా మనం ఉండొద్దు. మనం తెలిసినది ఏంటంటే తుఫాన్లు సృష్టించే వారిగా మనం ఉండొద్దు. కుటుంబాల్లో కలహాలు పెట్టేవారిగా మనం ఉండవద్దు. కొంతమంది కలహాలు పెట్టి ఆనందించేవారిగా ఉంటారు. వద్దు, సమాధాన పడేవారిగా మనం ఉండాలి. సమాధాన పడేవారిగా ఉండాలి. అయితే ఏసేపు వలె ఎక్కడ కాలు పెట్టినా ఆశీర్వాదముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏసేపు ఎక్కడ కాలు పెట్టినా అక్కడ ఆశీర్వాదముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక తుఫాన్లు సృష్టించే వారిగా మనం ఉండవద్దు అని ఆయన యొక్క కోరిక. మనం తుఫాను సృష్టించవద్దు అంటే రకరకాల తగాదాలు, గొడవలు, ఇలాంటివి ఇవే తుఫాన్లు, ఇలాంటివి సృష్టించే వారిగా ఉండవద్దు అంటున్నాడు. యేసు తన శిష్యులతో చెప్పాడు ఏమని? అద్దరికి వెళ్ళాలని. ఆయనను ఒక చిన్న దోణిలో తీసుకుని పోయారు. చిన్న దోణిలో ప్రభుని తీసుకుని వెళ్ళారు. ఆయన వెంబడి మరికొన్ని దోణులు కూడా వచ్చాయండి. ఆ దోణి వెంబడి మరికొన్ని దోణులు కూడా వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాన్ రేగి ఆయన ఉన్న దోణి మీద అల్లగొట్టినందున దోణి నిండిపోయింది. పెద్ద తుఫాన్ రేగి ఆయన ఉన్న దోణి మీద అల్ల కొట్టినందున దోణి నిండిపోయింది. వేరే దోణుల మీద ఈ అలలు కట్టినవని రాయబడలేదు కానీ, ఈ అలలు కొట్టినవని రాయబడలేదు కానీ యేసు ఉన్న దోణి మీదే కొట్టెను. ఈ అలలు ఎక్కడ కొట్టాయి? యేసు ఉన్న దోణి మీదే కొట్టాయి. కొన్నిసార్లు చూడండి, శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసులు కూడా ఏమనుకుంటారు? నాకే ఎందుకు రావాలి ఈ శ్రమలు, నాకే ఎందుకు వచ్చాయి ఈ శ్రమలు అనుకుంటూ ఉంటారు కదా. నాకే ఎందుకు ఈ శ్రమలు అంటారు. దేవుడు లేని వారు హాయిగా ఉన్నారు కదా అంటారు. దేవుడు నమ్మని వారు హాయిగా ఉన్నారు కదా అంటారు. ఇది లోతు లేని భక్తి గల వారి శక్తి. దేవుడు అక్కర్లేని వారికి శోధనలు, విడుదలలు అవసరం లేదు. ఎందుకంటే నరకానికి పోవడానికి జీవించే వారికి ఇవన్నీ అవసరం లేదు ప్రియులారా. నరకంలో పోవడానికి జీవించే వారికి ఇవన్నీ అవసరం లేదు. కానీ మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని పెంపొందించుకునే వారిగా ఉండాలి. మనలో విశ్వాసం ఉందా? విశ్వాసం కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. శ్రమలు వస్తాయి. దేవుని నమ్మిన వారికి శ్రమలు ఉండవని అనేక మంది అనేవారు ఉంటారు. దేవుని నమ్మిన వారికే శ్రమలు ఎక్కువగా వస్తాయి. దేవుని నమ్మిన వారికి శ్రమలు వస్తాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అపోస్తల కార్యం 14:22 చెప్తుంది చూడండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెను. కనుక దేవుని నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవని అనుకుంటే అది పొరపాటే. దేవుని నమ్ముకుంటే ఎటువంటి కష్టాలు ఉండవని అనుకుంటే అది పొరపాటే. సమస్యలు, కష్టాలు అందరికీ రావచ్చు, కానీ మనుషులకు అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరిచినప్పుడు కలిగే సంతోషము. మనుషులకు అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరుస్తాడు. మనకు అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరుస్తాడు. కాబట్టి దేవుడు సాధ్యపరిచినప్పుడు కలిగే సంతోషము చెప్పలేనిది, ఎంతెంత కాదు, చెప్పలేనిది అది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 చూసినట్లయితే, మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినవాడు. మనం సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినవాడు. మన విశ్వాసం ఎంతో, మనం తట్టుకునే శక్తి ఎంత ఉందో ఆయనకి తెలుసు. మనకున్న విశ్వాసం ఎంతో, మనం ఎంతగా తట్టుకోగలమో అన్నది ఆయనకు తెలుసు. మన శక్తికి మించిన శోధనలు రానియడు. మన శక్తికి మించిన శోధనలు ఆయన రానియడు. అలాగైతే ఆ నావ మునిగిపోవలసిందే కానీ అల్ల చేత కొట్టబడింది తప్ప మునిగిపోలేదు కదా. అలల చేత కొట్టబడింది కానీ మునిగిపోయిందా? మునిగిపోలేదు. కాబట్టి మనుషులకి సత్యం తెలిసినట్లయితే
ఆత్మహత్యలు చేసుకోరు. చాలామంది ఏం చేస్తారు, చిన్న చిన్న విషయాలకు చాలామంది చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకునేవారిగా ఉంటారు. విచిత్రం ఏంటంటే విశ్వాసులు కూడా ఇంట్లో మరణం సంభవిస్తే ఏమంటారు, ఎంత అన్యాయం చేసావు ప్రభా అనేవాళ్ళు లేరా? ఎంత అన్యాయం చేసావు ప్రభా అనేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చూడండి, యోబు గ్రంథంలో సర్వశక్తుడు అన్యాయం చేయడం అసంభవం అంటున్నాడు యోబు. సర్వశక్తుడు అన్యాయం చేయడం అసంభవం. గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా శోధనలో ఉన్నారా, బాధలో ఉన్నారా, వేదనలో ఉన్నారా? గుర్తుపెట్టుకోండి, సర్వశక్తుడు అన్యాయం చేయడము అసంభవం. న్యాయం చేస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ఉంచాలి. యోబు గ్రంథం 34:10 మనం చూస్తాం. మరికొందరు ఏమంటారు, ఎందుకు ఇలా చేసావు ప్రభా అని ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ప్రభా ఇలా చేస్తావు అంటారు, ఎందుకు ఇలా చేస్తావు అంటారు. అదే చూడండి, ఆయన భూనివాసుల ఎడలను పరలోక నివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన తన చేయి పట్టుకొని నీవు చేయనదేమి అని అడుగుటకు ఎవడనూ సమర్థుడు కాడు. నీవు చేయనదేంటి, ఎందుకు చేసావు ప్రభు అని అడగటకు మనకేమన్నా యోగ్యత ఉన్నదా? కనుక ఆయన చేయి పట్టుకుని నీవు చేయనదేమి అని అడగటకు ఎవడనూ సమర్థుడు కాడు. కనుక ఏ పరిస్థితిలో కూడా దేవుని ఎందుకు అను మాట నీ నోట పలకవద్దు, నీ నోట రానియవద్దు. ఎందుకు చేసావు ప్రభా, అది దేవుని చిత్తం. కానీ ఎందుకు చేసావు ప్రభా అని మనం అనేవారిగా ఉండవద్దు. అలలు ఆ ధోని మీద కొట్టినందున నావ నిండిపోయాను. ఆ సమయంలో యేసు ఏం చేస్తున్నాడు, నిద్రిస్తున్నాడు కదా. ఆ సమయంలో యేసు నిద్రించి ఉండెను. రాత్రంతా ప్రార్థించి పగలంతా శ్రమించి ఆయన అలసట తీర్చుకుంటుండెను. బయట వాతావరణం ఎలా ఉంది, ఆయనపై ప్రభావం చూపించలేదు, నిద్రపోతున్నాడు కాబట్టి. పేతురు చెరసాలలో సంఖ్యలతో బంధింపబడి హాయిగా నిద్రిస్తున్నాడని రాయబడి ఉంది కదా. పేతురు సంఖ్యలలో బంధించబడి హాయిగా నిద్రిస్తున్నాడు చెరసాలలో. కానీ ఇక్కడ విశ్వసించేవాడు కలవరపడడు. దేవుని యందు ఎప్పుడైతే నీ విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీవు కలవరపడవద్దు. కలవరపడని వాక్యం చెప్తుంది. ఆ విశ్వాసం లేనందువల్ల అనేకులు ఏం చేస్తున్నారు, బీపీ తెచ్చుకుంటున్నారు. ఆ విశ్వాసం లేనందువల్లే ఏం చేస్తున్నారు, బీపీ తెచ్చుకొని నిద్ర పట్టక బాధపడుతుంటున్నారు. కాబట్టి నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకున్న సత్యాన్ని విశ్వసించగలిగితే నీ భారం ఎవరి మీద మోపాలి, యెహోవా మీద మోపు. ఆ సత్యాన్ని నీవు విశ్వసించగలిగితే టెన్షన్, కలవరము ఇవేమీ నీకు ఉండవు. చక్కగా గాఢ నిద్ర పడుతుంది. ఈ టెన్షన్స్ ఉంటే కనుక నీకు నిద్ర పట్టదు. ఈ టెన్షన్స్ లేనట్లయితే ఈ గాఢ నిద్ర పడుతుంది. కాబట్టి ఈ ప్రమాద పరిస్థితుల్లో వారు ఏం చేశారు, విశ్వసించారు అదా ప్రభుని? లేదు, ప్రభా బతుకుడా అని సంబోధిస్తున్నారు. అంటే అంతవరకు ఆయన బోధలు మాత్రమే విన్నారు. కానీ ఆయన భూమిని సముద్రమును కలుగజేసిన సృష్టికర్త అని వారికి తెలియదు. ఆ భూమిని సముద్రాన్ని అన్ని కలుగజేసిన సృష్టికర్త అన్న విషయం వారికి తెలియదు. బోధలు వింటున్నారు. అందుకే వారు ఏమంటున్నారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, మా నావ మునిగిపోతుంది అంటున్నారు. యేసు ఉన్న నావ మునగదన్న విషయం వారికి తెలియదు. యేసు ఉన్న నావ మునగదన్న విషయం వారికి తెలియదు. ప్రియుల, యేసు ఉన్న నావ మునగదు అని వారికి తెలియదు. అందుకే ఆయన తుఫానును గద్దించిన తర్వాత ఈయన ఎవరో అంటున్నారు. యోబు జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ యోబు మునిగిపోయాడా? లేదు. విశ్వాసంతో ఉన్నాడు. ఆయన మునిగిపోలేదు. అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు కానీ దేవుని నిందించలేదు. అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు కానీ ప్రభుని నిందించలేదు. ఏదో ఆస్తి పోయింది, లేకపోతే కుమారుడో పోయాడు, కుమార్తె పోయింది, ఎవరో చనిపోయిందంటే అది వేరు. కానీ ఆస్తి సంతానం మొత్తం పోయిందంటే అది తీవ్రమైన లేక అత్యంత తీవ్రమైన తుఫానే, మొత్తం అంతా పోయింది.
కదా. బిడ్డలు పోయారు, సంతానం పోయింది, ఆస్తి పోయింది, మొత్తం అంతా పోయిందంటే పెద్ద తుఫానే అది. దాన్ని తట్టుకోగల విశ్వాసం దేవుకు ఉందని దేవునికి తెలుసు కనుకనే, అంటే దాన్ని తట్టుకోగల విశ్వాసం దేవుని యోబుకు ఉందని ప్రభుకు తెలుసు కనుకనే సాతానును శోధనకు ఏం చేశాడు? అనుమతించాడు, వెళ్ళు. కానీ ప్రాణం మీద మాత్రం అధికారము ఇవ్వలేదు. కాబట్టి శోధనకు అనుమతించాడు. ఏపు నిలబడ్డాడు, రెట్టింపు బహుమానము పొందుకున్నాడు. కాబట్టి జీవితంలో తుఫాన్లు సహజం. ఏదైనా సమస్య కానీ తొందర కానీ వస్తే అది మన పొరపాట్ల వల్ల వచ్చిందేమో అని పరీక్షించుకోవాలి. ఏదైనా సమస్య కానీ తొందర కానీ వస్తే అది మన పొరపాట్ల వల్ల వచ్చిందేమో అని పరీక్షించుకోవాలి. చూడండి, కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? ప్రభుని ఏమన్నా నీ చింత లేదా అని అడుగుతున్నారు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని. ఒకనొక సమయంలో మార్త కూడా అదే ప్రశ్న అడిగింది కదా, అదే ప్రశ్న అడిగింది. కాబట్టి అనేకసార్లు ఇలాంటి బుద్ధి లేని తలంపులే వస్తాయి. ఏదైనా మనములో పాపం చేసి నరకపాత్రలుగా చేసుకొని మానవులను గురించి చింతించి తన కుమారునే శిలువ మరణానికి అప్పగించాడు దేవుడు. శిలువ మరణానికి అప్పగించిన తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోవడం ఎంత విచారం. ఆ యొక్క తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోవడం ఎంత విచారం. మన చింతలన్నీ భరించి తాను రక్షించిన బిడ్డలందరూ సంతోషంగా జీవించాలని మనపై తన కనుదృష్టిని నిలిపిన దేవుని నిందించుట ఎంత విచారం. మన బాధలన్నీ తనపై వేసుకున్నాడు, మన చింతలన్నీ తనపై వేసుకున్నాడు. మనం రక్షించాలని, మనం సంతోషంగా ఉండాలని, మనం ఎంతో సంతోషంగా జీవించాలని మనపై తన కనుదృష్టిని నిలిపిన దేవుని నిందించడం ఎంత విచారం. కాబట్టి చింత యావత్తు ఎవరి మీద ఏమన్నాడు? నా మీద వేయండి అంటున్నాడు. చింత యావత్తు ఆయన మీద వేయమని దేవుడు చెప్తుంటే మనకు అసాధ్యమైన వాటిని మాత్రమే ఆయన మీద వేస్తాం, అన్ని వేయం. మనకు అసాధ్యమైన వాటిని మాత్రమే ఆయన మీద వేస్తాం. కానీ ప్రతి చిన్న విషయాల్లో కూడా మనం ఆధారపడము ఆయనకి ఇష్టం. చిన్న విషయాల్లో కూడా మనము దేవుని మీద మనము ఆధారపడే వారిగా ఉండాలి. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మనం ఎలా ఉండాలి? చింత లేని వారిగా మనం ఉండాలి. మనము చింత లేని వారిగా ఉండాలి. అంటే చింత అంటే బాధ లేని వారిగా, కష్టం లేని వారిగా సంతోషంగా ఉండాలని ప్రభు యొక్క కోరిక ప్రియులారా. కాబట్టి ఈ విధంగా మనం జీవించాలని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ 2026లో మనం నేర్చుకున్నది మన జీవితంలో మనకి తుఫాన్లు వస్తాయి. వచ్చినా మనం ఏం చేయాలి? ప్రభువు మీద ఆనుకునేవారిగా ఉండాలి, ఆయన మీద కనుదృష్టి పెట్టేవారిగా ఉండాలి, ఆయన మన చింత యావత్తు ఆయన మీద మనం వేసేవారిగా ఉండాలి. అలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. నా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తుతం దేవా ప్రభా తండ్రి, ఇదిగో నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మరి ఈ తుఫాను గురించి మేము నేర్చుకుని ఉన్నాం నాయన ప్రభా. నా జీవితంలో అనేకమైన తుఫాన్లు వస్తాయని మీరు తెలియజేస్తున్నారు నాయన ప్రభా తండ్రి. ఈ తుఫాన్లో నాయన ప్రభా మేము మరి ఎటువంటి బాధ పడకుండా నాయన నీ మీద ఆనుకునే వారిగా ఉండాలని మీరు తెలియజేస్తున్నారు నాయన ప్రభా. ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది దయచేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి యొక్క చింత నీ మీద వేసేవారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరిలో వారి మనసు అనుగ్రహించమని నజరేయుడైన యేసు బ్రతిమారు విధముగా విడిపించున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృపై, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచేయడం గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.